Hi dear students, today we are going to discuss chemical kinetics in AP 2018-2023 PYQ bits. So first మనం chemical kinetics chapter లో 15th May 2023 ఆ సెషన్లో క్వశ్చన్స్ చూస్తే ఫర్ ద రియాక్షన్ A plus B gives rise to C. Initial concentrations are A and B are given. Initial rates are given. So the order of the reaction with respect to A and B are. So first చూడండి, ఫస్ట్ ఈ టూ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ 0.1 0.1 నో చేంజ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి 0.1 ఈజ్ కన్వర్టెడ్ టు 0.3 అంటే 3 times B concentration increases. 1 into 10 power minus 4 is changes to 9 into 10 power minus 4 అంటే 1 ఉన్న ఇనీషియల్ రేటు 9 times ఇంక్రీజెస్ అంటే 9 ఇది R అనుకుంటే ఇది 9R కింద కన్వర్ట్ అయింది. సో వాట్ ఎవర్ ద రియాక్షన్ ఈజ్ గివెన్, ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ రేట్ లా. రేట్ లా ఎక్స్ప్రెషన్. Rate law expression R is equal to K into concentration of reactants A power M concentration of B power N. So whatever the reaction is given, rate law can be determined as R is equal to K into concentration of A power M concentration of B power N. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయండి. సో ఫ్రమ్ 1 and 2 1ని 2ని మనం అబ్జర్వ్ చేస్తే ఆర్ బికమ్స్ టు 9R. సో ఇది ఆర్ అనుకుంటే ఇది 9 times ఇంక్రీజెస్. సో 9R ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్. ఏ కాన్స్టెంట్గా ఉంది కదండి, 0.1 0.1. సో కాన్సన్ట్రేషన్ డస్ నాట్ చేంజ్. సో ఏ పవర్ ఎం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ డస్ నాట్ చేంజ్ బట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి చూడండి 0.1 బికమ్స్ టు 0.3. ఇది బి అనుకుంటే ఇది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 3 times అంటే 3B పవర్ ఎన్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఎలా రాయొచ్చు, 9R ఈక్వల్ టు 3 power n ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎం ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఎన్. చూడండి, ఆర్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎం కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఎన్. దాన్ని రిమూవ్ చేస్తే ఎక్స్ట్రాగా వచ్చింది ఏంటి మనకి, 3 power n. ఇక్కడ 9 అంటే 9 ఎలా రాసుకోవచ్చు, 3 square. 3 square ఈక్వల్ టు 3 power n అంటే n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ 2. సో నెక్స్ట్ ఫ్రమ్ కంపారిజన్ ఫ్రమ్ 2 and 3, 2ని 3ని కంపేర్ చేయండి. సెకండ్ వన్ థర్డ్ వన్ కంపేర్ చేయండి. సో 0.1 బికమ్స్ 0.3 అంటే ఇక్కడ రాస్తున్నాను. ఫ్రమ్ 2 and 3 0.1 బికమ్స్ 0.3 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కదండి ఇది, అంటే ఏ బికమ్స్ 3A పవర్ ఎం. బి ఈజ్ కాన్స్టెంట్, 0.3 డస్ నాట్ చేంజ్. సో బి పవర్ ఎన్. ఆర్ బికమ్స్ ఇక్కడ 9 into 10 power minus 4 ఇచ్చారు, ఇక్కడ 2.7 into 10 power minus 3. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 27 into 10 power minus 4గా రాయొచ్చుగా. 2.7 into 10 power minus 3 అన్న 27 into 10 power minus 4 అన్న ఒకటే. సో 27 into 10 power అంటే 10 power minus 4 కామన్గా ఉంది. 9 ఏమైంది, 27 అయింది. 9 into 3 27 అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి 3 times చేంజ్ అయింది. సారీ, ఆర్ రేట్ ఆఫ్ ది రియాక్షన్ 3 times ఇంక్రీజ్ అయింది అంటే ఆర్ బికమ్స్ టు 3R. సో ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎం కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ ఎన్. సో ఎక్స్ట్రాగా ఏముంది ఇక్కడ 3 ఈక్వల్ టు 3 power ఎం అంటే 3 power 1 అనుకోండి. అప్పుడు ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1. అండ్ ఆన్సర్ 2,1. అర్థమైందండి, 2,1 1,2 ఎం ఈక్వల్ టు 1 వచ్చింది, ఎన్ ఈక్వల్ టు 2 వచ్చింది అంటే ఫస్ట్ 1 తర్వాత 2. సో ఆన్సర్ ఏ. ఎం ఈక్వల్ టు 1 అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ 1, విత్ రెస్పెక్ట్ టు బి 2. సో ఆన్సర్ 1,2. ఒకసారి చూడండి. నెక్స్ట్ ద రేట్ కాన్స్టెంట్
సేమ్ 15th May 2023లోనే ద రేట్ కాన్స్టెంట్ కే ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ అన్నారు. జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ ఈజ్ గివెన్. ద వాల్యూ ఈజ్ y into 10⁻⁻⁴. ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇది మనకి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ అడిగారు అంటే దీనికి ఈ ఈక్వేషన్కి మీరు రేట్ రాయండి. రేట్ ఎలా రాస్తాం? రేట్ ఆఫ్ ది రియాక్షన్ R ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కదా. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఏమవుతుందండి 1/2 ఇంటూ మైనస్ డి ఆఫ్ NH3/dt 1/2 ఇంటూ ఈ 2 ఏమవుతుందంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కదా, ఇది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1/2 రాస్తాం. మైనస్ డి ఆఫ్ NH3/dt మీన్స్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్. ఇక్కడ 1 ఉంది కదండి, 1/1 అంటే 1. సో డి ఆఫ్ N2/dt ఈక్వల్ టు 3 ఉందంటే రెసిప్రోకల్ 1/3 ఇంటూ డి ఆఫ్ H2/dt. రేట్ కాన్స్టెంట్ కే ఆఫ్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఇచ్చారు, అంటే కే వాల్యూ ఇచ్చారు. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్. దీనికి రేట్ లా ఎక్స్ప్రెషన్ రాయండి. రేట్ లా R ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ NH3 పవర్ జీరో ఆర్డర్ రియాక్షన్ మీన్స్ పవర్ 0. సో రేట్లా R ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ NH3 పవర్ 0. సో కాన్సన్ట్రేషన్ పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1. దట్ ఎంప్లాయిస్ R ఈజ్ ఈక్వల్ టు K. దట్ ఎంప్లాయిస్ R ఈజ్ ఈక్వల్ టు K వాల్యూ. వాట్ ఈస్ ద K వాల్యూ? y ఇంటూ 10 పవర్ రేట్ కాన్స్టెంట్ y ఇంటూ 10⁻⁻⁴. సో R వాల్యూ వచ్చింది. R అంటే ఏంటి? రేట్. ఇది రేట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయమంది రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ మీన్స్ సో ఫస్ట్ రేట్ R ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ డి ఆఫ్ H2/dt ఈక్వల్ టు రేట్ ఎంత? y ఇంటూ 10⁻⁻⁴. సో దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఒక్కటే కావాలి, రేట్ కాదు. రేట్ ఆఫ్ ఫార్మేషన్ అంటే డి ఆఫ్ H2/dt. సో డి ఆఫ్ H2/dt ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి 3y ఇంటూ 10⁻⁻⁴. సో ఆన్సర్ ఏమవుతుంది? 3y ఇంటూ 10⁻⁻⁴. సో ఆప్షన్ సి. జాగ్రత్తగా చూడండి, అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీనే. సో నోట్ చేయండి. A first order reaction has the rate constant of 1.15 into 10⁻⁻³ second inverse. Rate constant value is given. The time required to reduce 10 grams of a reactant to 6 grams. 10 grams reactant 6 gramsగా కన్వర్ట్ అయినప్పుడు మనం టైంని క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా ఇచ్చారు వాల్యూ x into 10² seconds. సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ x? సో ఫస్ట్ మనం ఫస్ట్ order rate constant. The formula for first order rate constant K is equal to 2.303/t log a/a-x or a0/at. So what is the K value? K value already given. So rate constant 1.15 into 10⁻⁻³ second inverse, that equal to 2.303/t. What is the time? Time is x into 10². So x into 10² seconds into log first initial concentration. How many grams are given? 6 grams. Initial 10 grams, final 6 grams అంటే 10/6. సో నెక్స్ట్ x into 10² లెఫ్ట్ సైడ్ తీసుకురండి, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో x into 10² ఈక్వల్ టు 2.303/1.15 into 10⁻⁻³ into log 10/6 means 2 5 times 3 times into log 5 minus log 3.
సో x ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది ఇది వచ్చింది అనుకోండి డివైడ్ చేస్తుంది. సో 2.303 బై 1.15 ఇంటూ 10⁻³ log 5 వాల్యూ, log 2 వాల్యూ, log 3 వాల్యూ, log 4 వాల్యూ, log 5 వాల్యూ, వాల్యూస్ అన్నీ మీకు తెలియాలి. log 2 అంటే 0.3010, log 3 0.4771, log 4 2 log 2 అంటే 2 ఇంటూ 0.3010 అంటే 0.6020. అదే log 5 అనుకోండి 0.69 మైనస్ log 3 వాల్యూ 0.4771. టోటల్గా ఇది మీరు మల్టిప్లికేషన్ ఇక్కడ 10 స్క్వేర్ ఉంది కదండి, 10 స్క్వేర్ ఇంటూ 10⁻³ అంటే 10⁻1. సో టోటల్గా ఈ వాల్యూ మీరు చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే నియరర్ వాల్యూ 4.4. ఇది క్యాలిక్యులేషన్ మీరు చేసండి 4.4. సో నెక్స్ట్ కన్సిడర్ ద రియాక్షన్ carried out at temperature T kelvins. A plus B gives C. The rate law for this reaction is R equal to K into A power 1 B power 2. So the concentration of A in experiment 2, it is experiment 1, experiment 2, experiment 3. Concentration of A in experiment 2 and rate in experiment 3 Z. So X and Z in the table, X and Z respectively. సో టేబుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ ఇది. సో దీంట్లో మనం ఎక్స్ జెడ్ క్యాలిక్యులేట్ చేయాలి. కాన్సన్ట్రేషన్స్ ఆర్ గివెన్ అండ్ ఇనీషియల్ రేట్ ఈస్ గివెన్. సో వాట్ ఆర్ ది ఎక్స్ అండ్ జెడ్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ 1 and 2 తీసుకోండి. ఫస్ట్ 1 తీసుకోండి. A plus B gives rise to C. సో రేట్ లా ఎక్స్ప్రెషన్ R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్, ఆల్రెడీ మనకి రేట్ లా ఇచ్చారు కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A పవర్ 1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B పవర్ 2. డేటాని బేస్ చేస్తుంది. రేట్ ఏంటండి R. సో R ఈజ్ ఈక్వల్ టు K వాల్యూ నాట్ గివెన్, సో K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ 0.05 హోల్ పవర్ 1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B 0.05 హోల్ పవర్ 1. సో R ఈక్వల్ టు K ఇంటూ 0.05 హోల్ పవర్ 1, 0.05 హోల్ పవర్ 1. R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 5 ఇంటూ 5 25. సో 25. సో 1 2 3 4 1 2 3 4 అంటే 0.0025 ఇంటూ K. ఈ వాల్యూ 0.0025 ఇంటూ K. సో దీన్ని అలా ఉంచండి. సెకండ్ డేటా చూడండి. సెకండ్ డేటా రేట్ 2R ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A X పవర్ 1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B 0.05 హోల్ పవర్ 1. సో దీని నుంచి మనకి R ఈక్వల్ టు K ఇంటూ 0.0025. ఇక్కడ K మర్చిపోయాం కదండి. సో 2R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ X పవర్ 1 0.05 పవర్ 1. దీని నుంచి K ఏమవుతుంది, K ఈజ్ ఈక్వల్ టు R బై 0.0025. సో ఇది 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ K ఇన్ ఈక్వేషన్ 2. సో 2R ఈజ్ ఈక్వల్ టు K అంటే R బై 0.0025 ఇంటూ 0.05. సో R క్యాన్సిల్ ఇంటూ X. ఇప్పుడు చూడండి, X ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.0025 బై 0.05. 2 ఇంటూ 0025 అంటే 0.0050 0.0050 బై 0.05. సో దీ వాల్యూ ఎంత అవుతుందండి 1 2 0.5 బై 5 అంటే 0.1. సో ఎక్స్ వాల్యూ 0.1. నెక్స్ట్ థర్డ్ కండిషన్ తీసుకోండి. థర్డ్ కండిషన్ రేట్ Z ఈక్వల్ టు
కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అంటే 0.2 పవర్ 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి 0.1 పవర్ 1. ఇది ఎలా రాస్తున్నాం? రేట్ ఈక్వేషన్ ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ 2. సో ఆర్ అంటే థర్డ్ డేటాలో జెడ్, కే అంటే కేనే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 1 అంటే 0.2 పవర్ 1, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అంటే 0.1 పవర్ 1. సో ఇప్పుడు దీని నుంచి చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 0.2 ఇంటూ 0.1 అంటే 0.02 అంటే జెడ్ ఈక్వల్ టు కే ఇంటూ 0.02. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0.1 వచ్చింది. నెక్స్ట్ కే ఈక్వల్ టు ఆర్ బై 0.0025 కదా, కే ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, కే అంటే వాల్యూ అంతా ఆర్ బై 0.0025 ఇంటూ 0.02. సో దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయచ్చు మనం? 0.02ని 2 ఇంటూ 10 పవర్ -2 బై ఇంటూ ఆర్ బై 0.0025 అంటే 25 ఇంటూ 10 పవర్ -4. ఈ 10 పవర్ -4 పైకి వచ్చింది అనుకోండి, 10 పవర్ 4 ఇంటూ 10 పవర్ -2, 10 పవర్ 4 ఇంటూ 10 పవర్ -2 అంటే చూడండి ఇక్కడ 10 పవర్ -4 పైకి వస్తే 10 పవర్ 4 ఇంటూ 10 పవర్ -2 అంటే 10 స్క్వేర్, 200/25. 200/25 అంటే 8. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది 8R. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0.1, జెడ్ వాల్యూ 8R. ఎక్కడ ఉంది ఆన్సర్? 0.1 8R. సో ఆప్షన్ 1. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ఇక్కడ మనం 4th క్వశ్చన్లో ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి పవర్ 2 తీసుకున్నాం. కానీ చేసేటప్పుడు మాత్రం ఏ పవర్ 1 బి పవర్ 1 తీసుకుని చేసాం. సో అక్కడ ఒక చోటన మార్చుకోండి సొల్యూషన్లో. ఫస్టే ఉంది అది. కన్సిడర్ ఏ గ్యాస్ ఫేజ్ రియాక్షన్ విచ్ అక్కర్స్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్. 2A is equilibrium with 4B plus C. So the concentration of B is found to be increased by 5 into 10 power -3 mole later inverse in 10 seconds. So the rate of disappearance of A is, so the rate of disappearance of A calculate చేయాలి. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? కాన్సన్ట్రేషన్ ఆఫ్ B is found to be increased by 5 into 10 power -3 mole later inverse. అంటే ఫస్ట్ మనకి ఈక్వేషన్ నోట్ చేద్దాం. 2A is equilibrium with 4B plus C. దీనికి రేట్లా కాదు, రేట్ రాయాలి మనం. రేట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్? రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ అంటే 1/2 ఇంటూ మైనస్ డి ఆఫ్ ఏ బై డిటి ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇవి పాజిటివ్ ఉంటాయి. 1/4 ఇంటూ డి ఆఫ్ బి బై డిటి దట్ ఈక్వల్ టు డి ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా డి ఆఫ్ సి బై డిటి. సో ఇప్పుడు దేనికి రిలేషన్ ఇచ్చారు మనకి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇచ్చారు, డిసపిరెన్స్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇప్పుడు మనకి ఇవి రెండు తీసుకుంటే సరిపోతుందిగా, ఏ అండ్ బి. ఏ రెండింటికి రిలేషన్ ఇచ్చారో ఆ రెండు తీసుకుని మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. సో 1/2 ఇంటూ మైనస్ డి ఆఫ్ ఏ బై డిటి ఈక్వల్ టు 1/4 ఇంటూ డి ఆఫ్ బి బై డిటి. Concentration of B is found to be increased by 5 into 10 power -3. So 1/2 into minus d of A by dt equal to 1/4 into ఈ వాల్యూ ఎంత ఇచ్చారు? d of B by dt 5 into 10 power -3. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ద రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ A. If you take the stoichiometric coefficients in the reciprocals, that is called rate. Without stoichiometric coefficients, it is called as disappearance, rate of disappearance. అంటే minus d of A by dt equal to
ఈ 2 ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి 2/4 ఇంటూ 5 ఇంటూ 10⁻³ 2 4లో 2 టైమ్స్. సో 5/2 అంటే 2.5 ఇంటూ 10⁻³ ఇది 2.5 ఇంటూ 10⁻³ 10 సెకండ్స్కి ఇది 10 సెకండ్స్కి 2.5 ఇంటూ 10⁻³ అయితే 10 సెకండ్స్ 2.5 ఇంటూ 10⁻³. సో 1 సెకండ్ పర్ సెకండ్కి ఎంత కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ పర్ సెకండ్కి ఎంత అంటే 2.5 ఇంటూ 2.5 ఇంటూ 10⁻³ అంటే వాల్యూ ఎంత అవుతుంది 2.5 ఇంటూ 10⁻⁴. సో ఆప్షన్ డి. మనకి 10 సెకండ్స్కి ఇచ్చారు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది పర్ సెకండ్కి. సో పర్ సెకండ్. సో ఆన్సర్ 2.5 ఇంటూ 10⁻⁴. సో నెక్స్ట్ క్వశ్చన్. A reaction 3x gives rise to 2y plus z takes place in a closed vessel. What is the rate of formation of y? If the rate of disappearance of x is, సో ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చారో నోట్ చేద్దాం. 3x gives rise to 2y plus z. What is the rate of formation of y? ఫస్ట్ దీనికి రేట్ రాద్దాం చూడండి. r is equal to 1/3 ఇంటూ మైనస్ d of x by dt ఈక్వల్ టు 1/2 2 ఏమవుతుంది రెసిప్రోకల్ 1/2 ఇంటూ d of y by dt ఈక్వల్ టు dz by dt. సో ఇప్పుడు దేనికి కంపారిజన్ ఉంది ఇక్కడ? రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ y, రేట్ ఆఫ్ డిసపిరెన్స్ ఆఫ్ x. y అండ్ x. సో ఇవి రెండు తీసుకుంటే సరిపోతుంది కదా మనకి. ఇఫ్ ద వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ y? ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ డిసపిరెన్స్ ఆఫ్ x ఈజ్ 7.2 ఇంటూ డిసపిరెన్స్ ఆఫ్ x ఎంత ఇచ్చారండి 7.2 ఇంటూ 10⁻³ ఈక్వల్ టు 1/2 ఇంటూ d of y by dt. ఇప్పుడు మనకు కావాల్సిన ఓన్లీ d of y by dt. ఈ 2 నీట్ సైడ్ తీసుకురండి. అప్పుడు 2 ఇంటూ 7.2/3 ఇంటూ 10⁻³ ఈక్వల్ టు d of y by dt. సో 2 ఇంటూ 7.2 అంటే 14.4/3 ఇంటూ 10⁻³ ఈక్వల్ టు d of y by dt. సో 14.4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times 12.8 24 8 ఇంటూ 10⁻³ ఈక్వల్ టు d of y by dt. అంటే d of y by dt మనకి ఎంత వచ్చిందండి 4.8 ఇంటూ 10⁻³ సో ఆప్షన్ ఏమవుతుంది బి. సో వెరీ ఈజీ క్వశ్చన్స్. మీకు రేట్ రాయడం వస్తే అందులో డిసపియరెన్స్ ఏంటి, అపియరెన్స్ అంటే ఏంటి. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ మీన్స్ డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. రేట్ ఆఫ్ అపియరెన్స్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. విత్ stoichiometric coefficients, if you write stoichiometric coefficients are their reciprocals, that is called rate of the reaction. Without stoichiometric coefficients, that is called disappearances and appearances. So not this one. Next question. The rate constant K for a first order reaction C2H5I gives C2H4 plus HI is X second inverse. Rate constant is X second inverse. It is a first order reaction. Rate constant at 600 kelvins and 4x second inverse at x second inverse at 600 kelvins and 4x second inverse at 700 Kelvin inverse. The energy of activation of reaction. Very easy. Already మీకు ఫార్ములా చెప్పాను నేను. log K2/K1 is equal to EA by 2.303 R into 1/T1 minus 1/T2. ఈ ఫార్ములా కంపల్సరీ రావస్తే K2 అంటే రేట్ కాన్స్టెంట్, సెకండ్ రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఫస్ట్ ఆర్డర్కి. సో లాగ్ K2 వాల్యూ ఎంత ఇచ్చారు 4x, K1 వాల్యూ x అంటే 4x/x ఈక్వల్ టు EA by
2.303 into R value 8.3 into 1 by T1. ఫస్ట్ టెంపరేచర్ ఎంత మనకి 600 కెల్విన్స్, సెకండ్ టెంపరేచర్ ఎంత 700 కెల్విన్స్. సో 1/600 minus 1/700. సో x క్యాన్సిల్. log 4 వాల్యూ ఎంత 0.6. 0.6 is equal to EA by 2.303 into 8.3 into LCM ఎంత 600 into 700. సో 700 minus 600, సో 100. సో దీని నుంచి మనం ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే ఆల్రెడీ క్యాలిక్యులేట్ అంటే 48169 కిలో జౌల్స్లో వస్తుంది మనకి. జౌల్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్లో దాన్ని మనం మోల్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి 48.169 కిలో జౌల్స్లో వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఏ, ఇది క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్. మీరు క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా అది జీరో ఆర్డరా ఫస్ట్ ఆర్డరా దాన్ని బేస్ చేసుకుంటే చేయాలి. సో ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఏ జీరో ఆర్డర్ రియాక్షన్ ఏ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ ఈజ్ 0.0030 మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటి? K ఈజ్ ఈక్వల్ టు A0 minus AT by T. So K is equal to initial concentration minus concentration at a time T by T. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టైం అంటే T ఈజ్ ఈక్వల్ టు A0 minus AT by K. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత? ఫాల్ ఫ్రమ్ 0.1 to 0.075 అంటే స్టార్టింగ్ 0.1 మైనస్ 0. ఫైనల్ కాన్సన్ట్రేషన్ 0.75 బై K వాల్యూ 0.0030. సో దట్ ఈక్వల్ టు 0.1 0.075 అంటే 0.100 నుంచి 0.075ని మైనస్ చేయండి ఎంత వస్తుంది? 0.100 0.075 100లో 75 తీస్తే ఎంత 25 అంటే 0.025 0.025 బై 0.0030 1000తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి అంటే ఇప్పుడు ఎంత వస్తుంది 25/3 25/3 అంటే 8.33 సో 8.33 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ ఇన్ సెకండ్స్. సో ఆన్సర్ సి. సో 8.33 seconds. Next question. The time required for completion of 93.75% of a first order reaction is x minutes. The half-life of it. Time required for completion of 93.75%. First order reaction. మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ Tx% by Ty% is equal to log 100 by 100 minus x by log 100 by 100 minus y. సో Tx% అంటే ఏంటి? ఇక్కడ 93.75% ఆఫ్ ఇన్ x minutes ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఇట్ ఈజ్ అన్నాడు. సో ఇది T 93.75 తీసుకోండి, హాఫ్ లైఫ్ కదా, ఇది T 50% తీసుకోండి. సో లాగ్ 100 by 100 minus 93.75 by log 100 by 100 minus 50. జస్ట్ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. సో T 93.75 by T 50% is equal to log 100 by 100 minus 93.75 అంటే ఎంత? 6.25 నా? సో 6.25 by log 100 by 50 అంటే log 2 by log 2. సో ఇది T 93.75 by
T50 పర్సంటేజ్. సో ఇప్పుడు చూడండి, ద హాఫ్ లైఫ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో T93.75 బై T50% ఈక్వల్ టు చూడండి లాగ్ 100/6.25 అంటే లాగ్ 16 బై లాగ్ 2. 6.25 100లో 16 టైమ్స్. T93.75 బై T50% ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు మనం, లాగ్ 16 అంటే 4 స్క్వేర్ బై లాగ్ 2. సో దట్ ఈక్వల్ టు 2 log 4 బై లాగ్ 2. సో దట్ ఈక్వల్ టు 2 into 2 log 2 బై లాగ్ 2. సో లాగ్ 2 క్యాన్సిల్. T93.75 బై T50% ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకు కావాల్సింది ఏంటి, T50% కదా. T50% ఏమవుతుంది, T93.75 బై T50% ఈక్వల్ టు T93.75 బై 4. T93.75 అంటే మనకి ఏమనుకోమన్నాడు, X మినిట్స్. సో X బై 4. సో ఆన్సర్ X బై 4. నెక్స్ట్ 3COOC2H5 plus H2O gives rise to CH3COOH plus C2H5OH. Rate given. The initial concentrations of ethyl acetate and water are 0.001 and 2 molar respectively. So the value of rate constant of the reaction if 99% of ethyl acetate is hydrolyzed. మనం తీసుకున్న ethyl acetate 99% hydrolyze అయితే in 10 secondsలో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి ఇది ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఎలా చెప్తాం. CH3COOC2H5H2O. ఫస్ట్ CH3COOC2H5 కాన్సన్ట్రేషన్ 0.001 మోలార్. 0.001 మోలార్ CH3COOC2H5 ఈ వాల్యూ కాన్సన్ట్రేషన్. H2O కాన్సన్ట్రేషన్ 2 మోలార్. 0.001 మోలార్ నుంచి 2 మోలార్ అంటే వాల్యూ డిఫరెన్స్, కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ వెరీ 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 లార్జ్. దట్ మీన్స్ H2O కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్. Excess of H2O is taken. Ester reacts with excess of water, forms acetic acid and ethyl alcohol. It is a pseudo first order reaction. It is a pseudo first order reaction because concentration difference is very large. For pseudo first order reaction, it is a first order reaction. Formula into first order reaction ki K is equal to 2.303 by T log initial concentration by concentration at time T. సో మనం క్యాలిక్యులేట్ చేస్తుంది రేట్ కాన్స్టెంట్ కదా. K is equal to 2.303 by టైం. టైం ఎంత ఇచ్చారు చూడండి, 10 seconds. సో T వాల్యూ 10. సో లాగ్ A0 కాన్సన్ట్రేషన్. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మనం తీసుకోవాల్సింది 0. ఇట్ ఈస్ నాట్ డిపెండ్. సో 0.001 బై కాన్సన్ట్రేషన్ ఎట్ టైం T 99% హైడ్రలైజ్డ్. 0.001%లో 99% రియాక్ట్ అయింది. ఇంకా రిమైండ్ ఎంత ఉంది, 99% రియాక్ట్ అయిందంటే ఇంకా 1% ఉంది. అంటే 1% ఆఫ్ 0.001. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2.303 by 10 log 0.001 by 1% అంటే 1/100 into 0.00 అంటే 0.001 into 1/100. సో 2.303 by 10 log దీన్ని ఎలా రాయొచ్చండి, ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 1/100 అంటే 100. 2.303 by 10 log 100 అంటే log 100 మీన్స్ log 10 స్క్వేర్ అంటే 2 log 10. 2.303 by 10 into 2 log 10. log 10 వాల్యూ 1. సో 2 10లో 5 టైమ్స్. సో 5 2.303 అంటే 0.460. సో ఇక్కడ మనకి 0.4606 వస్తుంది ఆన్సర్, సెకండ్ ఇన్వర్స్.
సో ఇక్కడ ఆప్షన్ మార్చుకోండి, ఇది 4.606 కాదు, ఇది 0.4606. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, A gives rise to products is a first order reaction. The time required to decompose A to half its initial amount is 60 minutes. The rate constant of the reaction. Half of the reactant decomposition means half life. So half life formula ఏంటి మనకి ఫస్ట్ ఆర్డర్లో T of is equal to first order. For first order reaction T of is equal to 0.693 by K. T of మనకి ఎందులో ఇచ్చారు చూడండి, ఇక్కడ అమౌంట్ 60 minutes. 60 minutes అంటే 60 into 60 seconds, సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం, ఈక్వల్ టు 0. బికాజ్ ఆ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ సెకండ్ ఇన్వర్స్, 0.693 by K. K వాల్యూ ఎంత మనకి, A gives rise to products, అదేగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, 0.693 by K. సో K ఈజ్ ఈక్వల్ టు 0.693 by 60 into 60. సో 0.693 by 36 into 10 square, అంటే ఇక్కడికి వస్తే ఏమవుతుంది 10⁻². సో దీన్నే మనం ఎలా రాయొచ్చు, 69.3, 0.693ని 69.3 into 10⁻² into 10⁻² by 36. ఇది నియర్లీ ఎంత వస్తుంది మనకి 1.9లో వస్తుంది, 1.9 into 10⁻⁴. సో ఆప్షన్ డి. చూడండి 36, 70 2 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి 72. సో 1.9 టైమ్స్ అయితే నియర్లీ 69 పాయింట్లో వస్తుంది, అంటే 1.9 into 10⁻⁴. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ N2O5 ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ 1.2 into 10⁻⁵. డిసపియరెన్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ప్రొడక్షన్ అపియరెన్స్ ఆఫ్ NO2 అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ రియాక్షన్ రాసుకోండి, 2N2O5 gives 4NO2 plus O2. For this reaction, rate is equal to 1/2, చూడండి 2 1/2 అవుతుంది, మైనస్ d of N2O5 by dt ఈక్వల్ టు 1/4 into d of NO2 by dt ఈక్వల్ టు d of O2 by dt. సో ఇది రేట్, మనకి ఏమి ఇచ్చారో అది నోట్ చేయండి. డిసపియరెన్స్ ఆఫ్ N2O5 1.2 into 10⁻⁵. క్యాలిక్యులేట్ చేయమని దాన్ని ఒకటి, అంటే మనం ఇవి రెండు తీసుకోవాలి. సో దట్ ఇంప్లైజ్ 1/2 into డిసపియరెన్స్ ఎంత 1.2 into 10⁻⁵ ఈక్వల్ టు 1/4 into మనం క్యాలిక్యులేట్ చేస్తుంది ఇదే కదా, d of NO2 by dt. సో మనకి అది కావాలి కదా, d of NO2 by dt ఈక్వల్ టు ఈ 4 ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి, 4/2 into 1.2 into 10⁻⁵. 2 4లో 2 టైమ్స్, సో 2 into 1.2, 2 into 1.2, 2.4 into 10⁻⁵. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ఆప్షన్స్ ఇవ్వలేదు కదా, 2.4 into 10⁻⁵. సో ఆప్షన్ ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ A plus B gives rise to products, the rate of the reaction is given by R equal to K into concentration of A concentration of B power 2. యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ వెరీ ఈజీ. మనకి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి, మోల్ పవర్ 1 - n, లీటర్ పవర్ n-1 సెకండ్ ఇన్వర్స్. మోల్ పవర్ n వాల్యూ ఎంత, ఇక్కడ n వాల్యూ 3, 2 + 1 ఆర్డర్ 3. సో ఆర్డర్ 3 కాబట్టి మనం n ప్లేస్లో 3 నోట్ చేస్తాం. మోల్ పవర్ 1 - 2, లీటర్ పవర్ 1 - 3, లీటర్ పవర్ 3 - 1, సో సెకండ్ ఇన్వర్స్. మోల్ పవర్ 1 - 3 అంటే మోల్ పవర్ -2, లీటర్ పవర్ 2,
సెకండ్ ఇన్వర్స్. సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. మోల్ పవర్ -2 లీటర్ పవర్ 2 సెకండ్ ఇన్వర్స్. సో ఆప్షన్ డి. నెక్స్ట్, ఇఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ కే, దెన్ ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ 80% ఆఫ్ ది రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే ఫార్ములా కే ఈజ్ ఈక్వల్ టు 2.303/T log initial concentration by concentration at time t. So that equal to 2.303/T value ఎంత. సో T చూడండి, ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఇఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఈజ్ కే అలాగే ఉంచండి, టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలి T. సో లాగ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఇనీషియల్ 80% ఆఫ్ ది రియాక్షన్ కంప్లీషన్ అన్నాడు కాబట్టి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ 100 తీసుకోవాలి. 80% కంప్లీటెడ్ మీన్స్ రిమైండ్ 20% అంటే 20. 100 - 80 20. సో 210లో 5 టైమ్స్ అంటే log 5. సో మనకి టీ కదా కావాలి, టీ ఈజ్ ఈక్వల్ టు 2.303/K log 5. log 5 అంటే ఎంత, 2.303/K log 5 అంటే 0.69 అంటే 0.7 అనుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది నియర్లీ వాల్యూ 7 అనుకుంటే 7 × 23 7 × 23 అంటే 16 అంటే ఇది 1.6/K. 1.6/K. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ 3/4 లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఎక్స్ప్రెషన్ ఫర్ 3/4 లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటే మనం టీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ కే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్డర్ కదా, 2.303/T లాగ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ బై ఫైనల్ కాన్సన్ట్రేషన్. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2.303/K ఇంటూ లాగ్. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఇచ్చారనుకోండి, 3/4 1/4 1/2 అలా ఇస్తే అప్పుడు మనం ఇనీషియల్గా 1 తీసుకోవాలి. 1 - 3/4. సో 1 - 3/4. సో దట్ ఈక్వల్ టు 2.303/K log 1/4 - 3 1/1/4 అంటే దట్ ఈక్వల్ టు 2.303/K log 1/1/4 అంటే log 4. సో T ఈజ్ ఈక్వల్ టు 2.303/K log 4. సో ఆప్షన్ సి. సో వచ్చేయండి.